రోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అంబటి రాంబాబు గారిని పరామర్శ కోసం అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్న గుంటూరంతా హడావుడి చేసి ఏదేదో చాలా పెద్ద పెద్దగా ఆయన్ని కాపు కుల టైగర్ అని అదని చాలా బిరుదులు ఇచ్చి అన్యాయం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెట్టిన పరిస్థితి. దాని మీద మాట్లాడటానికి ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా అంశాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోతుంది, ప్రజాస్వామ్య విలువలు పోతున్నాయి, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్కసారి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ఆయన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఆయనకు అర్థం తెలుసా? గతంలో ఆయన ఏ రకమైన రాచరిక పాలన చేసి ప్రజల్ని పీడించి ఎలా చేశారో, పోలీసు వ్యవస్థను కంట్రోల్ పెట్టుకొని పోలీసులనే బెదిరిస్తూ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎక్కడున్న సప్త సముద్రాల వెనుకున్న పోలీసులను లాక్కొచ్చి కొడతాను, పెద్ద పెద్ద అధికారులను సైతం బెదిరించి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసాం. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఆయన ఇలాంటి బెదిరింపు ధోరణులు, ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ నేను ఆయన అడగాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మీ కింద పనిచేసిన పోలీసులను మీరు RRR గారిని అర్ధరాత్రి ఎత్తకొచ్చేసి ఆయన గుండెల మీద గుద్ది ఆయన హత్య చేయాలని చూసి అక్రమంగా కేసులు పెట్టి ఎలా చేశారు? రాత్రే ఎత్తేసేవాళ్ళు కేసులు. ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెడితే నైట్ తీసుకెళ్ళి స్టేషన్లన్నీ తిప్పించి బెయిల్ రాకుండా ఇచ్చేసేవాళ్ళు. వింత స్క్రిప్టులు ఇచ్చి, బూతులు ఇచ్చి కూర్చోబెట్టి మంత్రుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత తిట్టించి సొసైటీలో ఎక్కువ వాళ్ళకి మానసికంగా ఎంతోమంది వాళ్ళ అభిమానులను ఇబ్బందులకు గురి చేసి ఒక మానసిక సైకోయిజాన్ని అంతా చూపించిన పరిస్థితి మేము చూసాం. ఈరోజు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈయన కానీ ఈయన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ రేపులు జరిగితేనేమో మహిళా హోమ్ మినిస్టరు అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది, దొంగతనానికి వచ్చి జరిగిపోయిందని ఆవిడనేది. రోజా గారేమో ఒక రేపే కదా అని మహిళా భద్రత గురించి చాలా చండాలంగా మాట్లాడేవాళ్ళు, క్రిమినల్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. గంజాయి కొట్టి జనాల్ని హత్యలు చేసే వాళ్ళకి వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఈరోజు వచ్చి టైగర్ అని బిరుదులు ఇస్తాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఏదైతే క్రైమ్ చేస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ అని చెప్పదలుచుకున్నారా? అలా చెప్పే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా? అసలు ఈరోజు అంబటి రాంబాబు గురించి అసలు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంటి? మీరు కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? టీటీడీ లడ్డును కల్తీ చేసిన మాట వాస్తవం కాదా? మీ హయాంలో అసలు నెయ్యి సింథటిక్ నెయ్యి వేసి లడ్డు తయారు చేసి మహా అపచారం చేసి శ్రీవారి దేవస్థానాన్ని మలినం చేసిన మాట వాస్తవం కాదా? సిట్టు నివేదికని సమర్పించలేదా? 250 కోట్ల రూపాయలు స్కామ్ చేయలేదా? 60 లక్షల టన్నులు కల్తీ నెయ్యి వేయలేదా మీరు ప్రసాదంలో? అదే నెయ్యిని శ్రీశైలం కూడా సరఫరా చేశారని చెప్పి ఇంకొక వార్తను ఈరోజు చూసాము న్యూస్ పేపర్లో. సో అది కూడా బయటకు వస్తాయి. మీరు చేసిన స్కీములు అన్నీ బయటకు వస్తాయి. మీరు అంత అపవిత్రం చేసి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఇంకా మీరు అపవిత్రం చేసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి, వైసీపీ బ్యాచ్ అంతా కలిసి సిట్టు నివేదికలో జంతు కొవ్వు గలవలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్కడిచ్చింది క్లీన్ చిట్? మీకు ఇచ్చిందా క్లీన్ చిట్? 250 పేజీల రిపోర్ట్ చదువుకోండి. మీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. ఎవరన్నా పెట్టుకోండి, విశ్లేషకులను పెట్టుకొని చదివించుకొని వినండి ఏమి ఇచ్చింది నివేదిక అనేది. మీరు చేసిన చండాలమైన పనులన్నీ ప్రస్తావించింది. అందులో అన్ని రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసిన మాట వాస్తవం కాదా? నెయ్యి ఒక చుక్క పాలు కూడా లేకుండా, ఒక చుక్క వెన్న లేకుండా మీరు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయలేదా? ఇప్పుడు జంతు కొవ్వని ప్రస్తావించట్లేదు కాబట్టి ఆ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రసాయనాలు మోనోగ్లిజరైడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కొవ్వుతో తయారు చేసేవి అవన్నీ. అదే ఆల్రెడీ సిట్టుకి వెరీ క్లియర్గా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మీ బుకాయింపులను తప్పు చేసి ఇంకా పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. తప్పు చేసింది మీరు, వాళ్ళు ఎందుకయ్యా క్షమాపణలు చెప్తారు? మీ తప్పును పట్టుకున్నందుక, మీరు సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటే వాళ్ళు కాపాడినందుక, పరిరక్షణ చేసినందుక, గుళ్ళను కాపాడుకుంటున్నందుక, ఆచారాలను కాపాడుకుంటున్నందుక మీకు క్షమాపణ చెప్పాలి. గుళ్ళ మీద ఏ రకమైన విధ్వంసం చేశారు?
సొసైటీలో ప్రజల్ని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని హింసలు పెట్టారు, ఏ రకంగా అన్ని వర్గాల వాళ్ళకి అన్నా నిద్ర లేకుండా చేశారు, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చి మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించుకోవాల్సింది కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ఏదో ఆయన్ని అంబటి రాంబాబుని కాపు టైగర్ అట. ఏం చేశాడు ఆయన కాపు కులానికి? ఏవైనా చేశాడా? ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక కుర్రోడికి మైనర్ బాలుడికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే అందులో కూడా కకృతి పడి అందులో కూడా డబ్బులు తీసేసిన చండాలమైన వ్యక్తి అతను. సంజన సుకన్య అంటూ XXX టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. అలాంటి ఆయన టైగరా మీకు? ఆదర్శ పురుషుడు ఆయన ఏంటి? ఇంకేమి చేయవా, ఇదే చేస్తావా అని ఆయన మీకు ఆదర్శ పురుషుడా? కాపు సామాజిక వర్గంలో ఎంతమంది మహామౌలు ఉన్నారు, వాళ్ళతో పోలుస్తా సీకే నాయుడు లాంటి వ్యక్తి వాళ్ళు దేశ క్రికెట్ జట్టుకి మొదటి కెప్టెన్గా వ్యవహరించారు. అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు. అంత కూర్మ వెంకటరెడ్డి నాయుడు కానీ మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోడి రామ్మూర్తి గారు మల్ల యోధుడుగా ప్రసిద్ధి పొందారు. అలాగే తోట నరసయ్య గారు బ్రిటిషర్స్ని ఎదిరించి మచిలీపట్నంలో జెండా ఎగరేశారు ఆయన. అలాంటి వ్యక్తుల గురించి మీరు ప్రస్తావించకుండా అలాంటి వ్యక్తుల్ని అవమానపరిచేలాగా ఈ పోరంబోకుని తీసుకొచ్చి XXX ఆయన తీసుకొచ్చి కాపు టైగర్ అంటారా? కాపు కమ్యూనిటీకి ఆయన ఏం చేశాడు? కనీసం ఒక్కళ్ళకన్నా వాళ్ళ నియోజకవర్గంలో ఆ కాపు కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఇల్లన్నా ఇప్పించాడా? ఒక ఉద్యోగం అన్నా ఇప్పించాడా? కాపు యువతను ఏమన్నా దగ్గర తీశాడా? కాపులు ఓట్లు వేయించుకొని వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళనే దౌర్జన్యంగా తిట్టించిన పరిస్థితి అంబటి రాంబాబు చేయలేదా? గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా ఉండి పోసాని కృష్ణమురళి ఇష్టానుసారం లంబూతులు తిట్టిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మీ ప్రభుత్వంలో జరుగుతుంటే ఆయన ఒక కాపు టైగర్ అని చెప్పి ఆ టైగర్ ఏం చేసింది? ఆ టైగర్ ఎవరికి బానిసత్వం చేసింది? కాపు వ్యక్తి అయినటువంటి వ్యక్తుల్ని ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంటే అసలు ఎంతోమంది ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు పార్టీ పెడితే జీవిత రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని ఉసిగొల్పి వాళ్ళ మీద ఎంత విషం చిమ్మించింది ఆయన కాదా? ఆయన కాపు కమ్యూనిటీకి పాటుపడే అతనైతే కమ్యూనిటీలోంచి ఎవరు ముందుకు వచ్చినా అన్ని విషయాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా సహకారం అందించారా? మరి సహకారం రాజకీయంగా ఒకళ్ళు ముందుకు వస్తుంటే ఓర్చుకోలేడు, లేకపోతే కమ్యూనిటీలో ఎవరికి సహాయం చేయడు, ఎప్పుడు అవినీతి చేస్తాడు, పోరంబోకు పనులన్నీ చేస్తాడు. అలాంటి ఆయన మీకు టైగరా? బూతులు తిట్టాయని టైగరా? లంబూతులు తిట్టాయని మీకు టైగరా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ? మీరు ఆల్రెడీ మీ మీద మాకు ఒక ఒపీనియన్ ఉంది. మీరు క్రిమినల్స్కి గంజాయి బ్యాచ్లకి ఇలా మర్డర్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్కి మీరు చాలా అండగా నిలబడతారని చాలా ప్రగాఢమైన నమ్మకం జనాల్లో ఉంది. మీరు చేసే పనులు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్య విలువల గురించి, రైతుల మద్దతు ధర గురించి, మెడికల్ కాలేజీల గురించి, మళ్ళీ అన్నదాత సుఖీభవ గురించి అన్నీ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీరు ఎక్కడ మాట్లాడాలండి? ప్రజాధనాన్ని శాలరీగా జీతాలు తీసుకుంటూ మెక్కుతూ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా తప్పించుకు తిరుగుతూ వీకెండ్ ఒకసారి వచ్చి రాష్ట్రం గురించి ఏదో బాధ్యత ఉన్నట్టు ఉద్ధరించడం కాదు. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీ చర్చల్లో పాల్గొనండి. మీరు తిరుపతి లడ్డు గురించి కల్తీ జరిగింది అంటున్నారు కదా, అక్కడ మాట్లాడండి, చట్టసభల్లో మాట్లాడండి. మీరు మాట్లాడిన దానికి రికార్డు ఉంటుంది. అంతేగాని ప్రజల్లో వచ్చి ఉద్దేశాలు రెచ్చగొట్టేలాగా కుంపట్లు పెట్టేలాగా చేయకండి. మీరు చేయాల్సిన పని ముందు అసెంబ్లీకి వెళ్ళడం నేర్చుకోండి. ప్రజా డబ్బును జీతంగా తీసుకుంటారు మీ ఎమ్మెల్యేలు తీసుకొని అసెంబ్లీలో ప్రస్తావించండి. ఇప్పుడు ఏదో జరిగిపోతుంది అంటున్నారు కదా రాష్ట్రంలో, ఆ జరిగిపోయే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు మాట్లాడిన దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. చట్టబద్ధంగా మాట్లాడండి. ఎందుకు ఇవన్నీ వీకెండ్ పాలిటిక్స్ చేస్తారు? మీకు అసెంబ్లీకి వెళ్ళడమే ఇష్టం లేదు. రాష్ట్ర ప్రజలు ఎటుపోయినా మీకు ఇబ్బంది లేదు. మీకు కావాల్సింది అధికారం. కేసులు తప్పించుకోవడానికి, అవినీతి చేయడానికి మీకు అధికారం కావాలి. మీకు అధికారం కోసం కాబట్టి కులాలు మతాలు కుంపట్లు పెట్టి చలికాచుకుంటారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రతిదీ ప్రజలు గమనిస్తారు. ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలు తీర్పిచ్చిన దాని ప్రకారమే చేసే అభివృద్ధిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మద్దతు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా ప్రజల మీద మీకు అంత ప్రేమ, అంత అభిమానం, అంత ఇది ఉంటే అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం. ఇలా వీకెండ్ పాలిటిక్స్ చేయకండి.